ఇదిగో ఐగుప్తీల మీదకి, వాళ్ళ రథాల మీదకి, వాళ్ళ రౌతుల మీదకి ఆ నీళ్లు తిరిగి పొరలాలంటే, ఆ శత్రువులు అందులో హతులవ్వాలనంటే, మోషే మరలా తిరిగి నీ చేయి చాపు. ఒకసారి చాపాడు, విడిపోయింది. రెండోసారి మరలా చాపమని చెప్తున్నాడు దేవుడు. దేవుడే చేయొచ్చుగా. దేవుడు తన సేవకుడిని ఘనపరుస్తున్నాడు తన ప్రజల ముందు. దేవుడైనా తన సేవకుడిని ఘనపరుస్తున్నాడు, కానీ దేవుని ప్రజలు దేవుని సేవకుడిని ఘనపరచలేకపోతున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. ఆయా సందర్భాల్లో, ఆయా సమయాలలో దేవుని సేవకుల్ని చాలామంది అపార్థం చేసుకొని ప్రవర్తిస్తూ, చాలామంది అపార్థం చేసుకొని మాట్లాడుతూ, దుఃఖపెడుతూ వాళ్ళ జీవితాల్లో నష్టపోతున్నారు, బాధలు ఎదుర్కొంటున్నారు, దేవుని చేత శిక్షించబడతా ఉన్నారు, అపవాది చేతికి అప్పగించబడతా ఉన్నారు, ఎన్నో విధాలుగా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుడు తన సేవకుడిని ఎలా కనపరుస్తున్నాడో, దేవుడు తన సేవకుడికి ఎలా ప్రాధాన్యతనిస్తున్నాడో, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి నీవు కూడా, దేవుని వెంబడిస్తున్న నీవు కూడా దేవుని సేవకుడిని గౌరవిస్తూ, దేవుని సేవకునికి ఇవ్వాల్సిన మర్యాదను అతనికి ఇస్తూ, అతని మాటకు లోబడుతూ అతను నువ్వు ఘనపరుస్తూ ఉంటే దేవుడు నీ జీవితంలో గొప్ప మేలులు చేస్తాడు.